వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో నీ వాళ్ళ చేయబోయే రెసిపీ నేను కాదండి, మా సిస్టర్ చేశారు. చేపల పులుసు చాలా బాగుంది, అందుకే వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ముందరగా చేప ముక్కల్ని మనం వాష్ చేసుకోవాలి. ఉప్పు పసుపు మజ్జిగ వేసి నీసు వాసన లేకుండా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దాంట్లో 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం వేసి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టాలి చేప ముక్కల్ని. తర్వాత మనం ఒక 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు చిన్న ముక్కల్లో చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని, దాన్ని మనం బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించుకుంటూ ఉండాలి. లైట్గా వేగుతా అంటే పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అవి కొంచెం పచ్చివాసన మీద లైట్గా వేగిన తర్వాత మనకు స్మెల్ కూడా తెలుస్తుంది వేగినట్టు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ వేగకూడదని చేపల కూరకి బాగోదు. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయిస్తూ ఉండగా 1 స్పూన్ ఉప్పు వేసి దాన్ని కూడా కలిపేటట్టు ఆనియన్ పేస్ట్లో కలిపేటట్టు వేసి తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి 2 స్పూన్లు మనం కారం వేసుకోవాలి. అంటే చేపల కూర కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. కారం కూడా వేసి ఆ మొత్తం కలిపేటట్టు కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత ఈలోపు మనం చింతపండు గుజ్జును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి సరిపడా నాకు తెలిసి 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ పులుపు తినేదాన్ని బట్టండి, అది మన ఇష్టం. చిక్కగా ఉండి పులుపు ఎక్కువ ఉంటే చేపల కూరకు బాగుంటుంది. ఎందుకంటే పొద్దున్నే వండితే మధ్యాహ్నానికి సాయంకాలానికి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. తర్వాత మనం కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా మనం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఆ గుజ్జులో ఉడికి చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో చింతపండు గుజ్జుని దాంట్లో వేసుకోవాలి. చిక్కగా తీసుకుని వేసుకోవాలి. ఆ గుజ్జు వేసుకున్న తర్వాత మనం అటు ఇటు తిప్పాలి. ఆ గుజ్జుకి చింతపండు రసం కొంచెం ఉడికేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఆ పులుసు. తర్వాత మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయో అవి వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితేనే మనం గరిటతో అటు ఇటు తిప్పాలండి, తర్వాత తిప్పకూడదు. ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి కదా, అందుకని చెప్పి మనం ఫస్ట్ టైం అయితే గరిటతో తిప్పుకోండి ఒక స్టార్టింగ్లో అయితే. తర్వాత మనం కొంచెం బాండీని ఒక క్లాత్తో అటు ఇటు తిప్పుకుంటే అప్పుడు చేప ముక్కలు ఇరగవండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అసలు చేపల కూర 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అంత మసాలా అంతా చక్కగా పడుతుంది చేప ముక్కలకి. మనం వెంటనే తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పులుసు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దాన్ని వేసింది చాలా బాగుంది కూర. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ ముక్కలు వేసి ఈ టైప్లో చేయండి. ఇలాగా మనం తిప్పుకుంటే మనకు ముక్క విరగదు, అసలు ఎంత నీట్గా మనకి చితక్కోకుండా ఉంటుందని. తర్వాత మనం ఫ్రెష్ మసాలా గ్రైండ్ పట్టింది అంటే ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కాయలు 2, గసగసాలు వేసి ఎల్లుల్లిపాయలు వేసి ఈ అన్నిటిని కలిపి మసాలా పట్టింది. అసలు చాలా ఫ్రెష్గా అనమాట, చాలా బాగుంది టేస్ట్. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం మగ్గనిస్తే కూరని ఆ మసాలా కూడా ఆ చేప ముక్కలకి అంతా పడుతుంది. చాలా బాగుంటుంది. మధ్యలో మనం ఏంటంటే క్లాత్తో తిప్పుకుని మనం అటు ఇటు ఈ మసాలా అంతా కలిసేటట్టు ఆ పులుసులో మొత్తం అటు ఇటు మనకి కలవాలి కదా, మొత్తం దీనికి ముక్కలకి పట్టాలి కదా అంత మసాలా అన్నీ. సో తిప్పుకున్న తర్వాత మనకి కొత్తిమీర మనం ఎంత తింటే అంతండి బాగుంటుంది, మన ఇష్టం. సో కొత్తిమీర జుమ్ముకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుద్ది. నా రెసిపీ అంటే నా సిస్టర్ చేసిన రెసిపీ నచ్చితే, నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చుద్దని నేను ఆశిస్తున్నాను. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.